కాపునాడు. కాపు సమాజపు భవిష్యత్ తరాలను ఉన్నత విద్యావంతులుగా, భావి భారత విధి నిర్ణేతలుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన కాపు విద్యాభవన్ నేడు కాపు, బలిజ, తెలగ, ఒంటరి తదితర ఉపకులాలకు ఒక విద్యావేదికగా నిలువనున్నది. కృష్ణలంక సర్వీస్ రోడ్డులోని గుండుకోటయ్య వీధిలో నూతనంగా ప్రారంభమైన కాపు విద్యాభవన్ 1 లో ఈ ఆదివారం నాడు తల్లిదండ్రుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులు కాపునాడు ఫౌండేషన్ చైర్మన్ గాళ్ల సుబ్రహ్మణ్యం గారితో తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని కొద్దిగా ర్యాంకర్స్ మెరిట్లో చేయాలనే కాన్సెప్ట్ పెట్టాం. వేరే స్కూల్ ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ పిల్లలకు క్రమశిక్షణ, వినయ విధేయతలు, మంచి నడవడికను నేర్పడం వంటి ఉన్నత భావాలతో ఈ కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరుగుతోందని కాపు విద్యాభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఎలిశెట్టి సుహాసిని కృష్ణ తల్లిదండ్రులకు తెలియజేశారు. మధ్యాహ్నం బ్రేక్ టైంలో కానివ్వండి, ఏ టైంలో పిల్లలు బయటలో ఫస్ట్ టైం మేము ఇక్కడే పంపించమంటే మేము ఎలా చేయం కావాలంటే ఇక్కడ తినండి బాక్స్ బయట ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇట్లా లేదు. పిల్లలు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతారు. గవర్నమెంట్లో వేయాలంటే అదే టైం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్రాంత మండల విద్యాశాఖాధికారి పోతుకూరు సాంబశివరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా కాపుల పిల్లలకి ఒక అపూర్వ అవకాశం కాపు విద్యాభవన్ ఇస్తోందని, ఇటువంటి సదావకాశాన్ని అందించిన గాళ్ల సుబ్రహ్మణ్యం గారికి కాపు సమాజం సదా రుణపడి ఉంటుందని తెలిపారు. ఫస్ట్ ఆయన వెళ్ళినటువంటిది స్టార్టింగ్ కార్పొరేటర్ అయినటువంటిది మన ఈ ఏరియా నుంచి అయ్యారు కనుక ఇక్కడ మన పిల్లల్ని ఇక్కడ ఈ పాఠశాలలో మనం చక్కగా చదివిద్దాం అనేటువంటి ఉద్దేశం. మరి ఆల్రెడీ విద్యార్థులు ఇచ్చారు, చక్కగా చదువుతున్నారు. మన కమ్యూనిటీని మరి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాపు కమ్యూనిటీ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. మనకి కాపు విద్యాభవన్ అనేటువంటిది పెట్టారు అనేటువంటిది ఈ పబ్లిసిటీ మీ అందరి ద్వారా. ఈ కార్యక్రమంలో ప్రముఖ కాపు నాయకులు పంచకర్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కాపు విద్యాభవన్లోని విద్యార్థినులతో పాటు సహపంక్తి భోజనాలు జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు కాపునాడు టీవీతో మాట్లాడుతూ ఇంత చక్కటి రుచికరమైన భోజనాన్ని విద్యార్థినులకు అందిస్తున్న కాపు విద్యాభవన్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే కాపు విద్యాభవన్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, మాతో పాటు యావత్ కాపు సమాజం ఈ విద్యాభవన్ కి సంఘీభావం తెలియజేయవలసిందిగా కాపునాడు టీవీ ద్వారా పిలుపునిచ్చారు. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.